తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆధ్వర్యంలో ఈ రాష్ట్రాన్ని మళ్ళీ అభివృద్ధి పడవలో నడపడానికి ఈరోజు తెలుగుదేశం పార్టీ మా అందరూ కూడా ఢిల్లీ స్థాయిలో రాష్ట్రానికి సంబంధించినటువంటి విషయాలన్నింటిని కూడా మేము మా వంతుగా రాష్ట్ర ప్రభుత్వ అభివృద్ధి సహకరించడానికి అవకాశం లభించినందుకు సంతోషిస్తూ మా జాతీయ అధ్యక్షుల వారు ఈరోజు నేను మధ్యలో ఒక 2.5 సంవత్సరం పాటు కొన్ని అనివార్య కారణాల వల్ల పార్టీ మారాల్సినటువంటి పరిస్థితి. కానీ ఈ తెలుగుదేశం పార్టీ 42 సంవత్సరాల చరిత్రలో 39.5 సంవత్సరం తెలుగుదేశం పార్టీలోనే ఉండడం జరిగింది. మళ్ళీ కూడా ఈ పార్టీకి వచ్చి ఈ పార్టీలో ఏ విధంగా మా వంతుగా కూడా రాష్ట్ర అభివృద్ధికి కానీ పార్టీ అభివృద్ధికి కానీ కృషి చేయడానికి అవకాశం వచ్చినందుకు, దాన్ని మమ్మల్ని ప్రోత్సహించినందుకు పెద్దలు మా బీసీ నాయకులు అచ్చెన్నాయుడు అన్న గారికి, అదేవిధంగా ఈరోజు మా జిల్లా నుంచి మంత్రివర్యులు శ్రీ పొంగూరు నారాయణ గారు, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు, ఇంకా ఆనం రామనారెడ్డి గారు, అందరూ కూడా పెద్దలందరూ కూడా ఈరోజు పార్టీ తరఫున నన్ను ఆహ్వానించారు. ఇంకా క్యాబినెట్ మంత్రులు కూడా చాలామంది 39.5 సంవత్సరాలు ఉన్నాయి కాబట్టి నాకు అందరూ కూడా తెలుగుదేశం పార్టీలో సొంత ఇల్లు ఇది. ఆ సొంత ఇంట్లో 3 సంవత్సరాలు లేకుండా పోయేందుకు చింతిస్తూ ఉన్నాను. రెండోసారి రాజ్యసభ ఎంపీకి ఎన్నుకోకపోవడానికి తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ తరఫున అవకాశం ఇచ్చినందుకు చాలా సంతోషంగా నాకు తెలియజేసుకుంటూ, మనసా వాచ ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం మా నాయకుడు చేసేటువంటి కృషిలో మేమందరం కూడా పావులుగా రాష్ట్ర అభివృద్ధి కృషి చేస్తామని నాకు ఒకసారి ప్రతిజ్ఞ తెలియజేసుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ ఈరోజు నా నామినేషన్ కార్యక్రమంలో నెల్లూరు జిల్లా నుంచి, నా సొంత జిల్లా నుంచి అందరూ మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ నాయకులు అందరూ కూడా రావడం, కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది. చాలామంది భారీ ఎత్తున బీసీ నాయకులు అందరూ కూడా మమ్మల్ని ఆశీర్వదించడానికి ఎప్పుడు లేని విధంగా 2 బీసీలకి ఈరోజు తెలుగుదేశం పార్టీ ఇందాక అచ్చెన్న గారు చెప్పినట్టుగా అవకాశం ఇవ్వడం కూడా చాలా గొప్ప విషయాన్ని కూడా చెప్పి, ఎప్పుడు కూడా బీసీలకి తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి దివంగత మహానేత నందమూరి తారక రామారావు గారి టైం నుంచి ఇప్పటి వరకు కూడా ఈ అవకాశం ఇవ్వడం చాలా సంతోషం తెలియజేస్తూ, మా బాధ్యతగా మేము రుణం తీర్చుకోవాల్సినటువంటి తెలుగుదేశం పార్టీ అభివృద్ధి కోసం కానీ ఉందని చెప్పి కూడా మరొకసారి తెలియజేసుకుంటూ, పెద్దలు మా శ్రేయోభిలాష్ గారు అయినటువంటి నారా లోకేష్ బాబు గారికి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ కృతజ్ఞతతో సెలవు.